కూసున్న కొమ్మని నరికేసుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు మనతోని కయ్యం పెట్టుకొని వాళ్ళే పరిచయం చేసుకుర్రు. ఇప్పటికే తిండికి గతి లేక అప్పుల పాలే ఆగమాగం అవుతున్నోళ్ళు ఇప్పుడు మొత్తానికి దివాలా తీసే పరిస్థితికి పోతుర్రు. మీదికేమో మేకపోతు లెక్క ఆయ్ ఊయ్ అంటుర్రు గాని ఎంత చేసినా ఎడమ చేతి కడం కుదవబెట్టుడే అన్నట్లున్నది పాకిస్తాన్ పరిస్థితి. బురదల బొర్రేటోనికి ఆ కంపు కొట్టే బురదనే ఇంపుగా అనిపిస్తుంటది. గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ వ్యవహారం. వట్టిగా మనతోని కయ్యం పెట్టుకొని మనోళ్ళ బాణాలు తీసి ఇప్పుడు మొత్తానికి ఆగమయ్యే కాడికి తెచ్చుకున్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సింధు నది నీళ్లను ఎడారిలకు మలుపుకొని అక్కడ పచ్చదనం పెంచాలని ఇగురం చేసిండ్రట పాకిస్తాన్ వాళ్ళు. చేతుల రూపాయి లేకపోతే మాయ గాని అట్ట చేయాలి ఇట్ట చేయాలి అని కూకున్న జాగాలనే కళలు గట్టిగానే కన్నారట. కానీ ఇప్పుడు మనతోని కయ్యం పెట్టుకొని మొత్తానికే సింధు నది నీళ్లు సుక్క కూడా దొరకకుండా చేసుకున్నారు. ఇప్పటికే యుద్ధం వత్తది అని భయం చుట్టుకున్నదట అక్కడి పబ్లిక్ కు. ఏకుదమ్మున రేట్లన్నీ పెరిగినాయట. పాకిస్తాన్ లో కిలో చికెన్ 800 పలుకుతాందట. కిలో బియ్యం 340 రూపాయలు అయిందట. ఉప్పులు పప్పులు పాలు అన్ని రేట్లు పెరిగినాయి. ఆఖరికి రోగాలకు మందులు కూడా దొరుకుతలేవు అంటే చూడు ఎట్లున్నదో పరిస్థితి. ఇంకో దిక్కు పాకిస్తాన్ ఆర్మీల సైనికులు ఆఫీసర్లు కూడా కొలువులకు రాజీనామా పెట్టిపోతున్నారట. బతికుంటే బల్సాకు తినొచ్చు గాని గిట్ల ఉత్త పుణ్యానికి కయ్యం పెట్టుకొని పానాలు పోగొట్టుకోలేం అని పాకిస్తాన్ జవాన్లు గన్నులు బారేసిపోతున్నారట. అయితే అందరేమోగానే పాకిస్తాన్ సర్కార్ వాళ్ళు మాత్రం ఓ దిక్కు తాడారిపోతున్నా ఆటుపూట అంటనే ఉన్నారు. ఇటు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడతారని పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్ల మీద మన సర్కార్ వాళ్ళు నిషేధం పెట్టిండ్రు. గిట్లా ఎక్కడ తగ్గేదే లేదంటారు మనోళ్ళు. మరిగా చూడాలి ఆ పాకిస్తాన్ వాళ్ళ కథ ఏం దాకపోతుందో.